చెప్పండి సార్. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగలో కూడా సంస్కృతి సాంప్రదాయాల ముసుగులో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు, మూడు ముక్కలాటలు, ఈ విధమైన జోదా ప్రక్రియలన్నీ కూడా పెద్ద ఎత్తున బహిరంగంగా ఎటువంటి పోలీసు భయం లేకుండా చక్కగా జరిగిపోయాయి. ఈ కోడి పందాలు ఎక్కడైతే జరిగినాయో అదే ఆవరణలో ఈ మద్యం బెల్ట్ షాపులు, రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేయడం వలన ఈ సోదరులు అందరూ కూడా ఈ చక్కగా ఒక పక్కన ఇవి చూసుకుంటూ ఒక పక్కన సారా తాగుతూ ఈ కోడి పందాల్లో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి బాబు గారి దగ్గర నుండి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడడానికే కోడి పందాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతూ వచ్చారు. ఇక ఈ కోడి పందాలు కోటీశ్వర్లు జరిపితే ఈ కోటీశ్వర్లు ఏర్పాటు చేసిన ఈ కోడి పందాల్లో పేదలు, మధ్యతరగతి వారు కూడా పాల్గొని తమ పెళ్ళాల పుస్తులు పోగొట్టుకున్నారు, ఇల్లు కూడా గొల్ల చేసుకున్నారు. ఈ సంక్రాంతి ముందు నుండి కూడా మన కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయస్థానాల వారు కూడా ఈ కోడి పందాలాటను నిషేధించాం, అది చెల్లదు అని చెబుతూనే ఉన్నారు ఒక ప్రక్క. మరో ప్రక్క పోలీసు వారు కూడా ఈ కోడి పందాలు, ఈ జోదాలు జరగనివ్వని వారు కూడా చెబుతానే ఉన్నారు. ప్రభుత్వం కూడా పబ్లిక్ గా మరి అనుమతించకుండా లేకపోయినా సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వాళ్ళ దగ్గరుండి తెలుగుదేశం పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి తెలుగుదేశం జెండాలతో ఆ ఆవరణ అంతను కూడా అలంకరించి ఈ కోడి పందాలను తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ప్రారంభోత్సవాలు చేశారు. కొంతమంది నాయకులైతే ఉత్సాహం ఎక్కువైపోయి కోడి పుంజును కూడా పట్టుకొని పోటుగాళ్లాగా ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగ అంతా కూడా ఈ పండుగను కూడా ఈ విధంగా రాజకీయాలకు ఉపయోగించుకున్నారు. ఇక ఈ విధంగా ఈ కోర్టులు నిషేధించిన, పోలీసులు చెప్పిన, రాజకీయ నాయకుల వలన ఈ కోడి పందాలు నిర్విరాటంగా జరిగిపోయినాయి. కోట్ల రూపాయల చేతులు మారాయి. ఇక పేదలైతే పేదలు, మధ్యతరగతి వారు కూడా ఈ విధంగా ఈ కోడి పందాల్లో పాల్గొనడం వలన ఈ ఉన్నదంతా పోగొట్టుకొని కొంప కొల్లేరైపోయింది. ప్రధానంగా ఈ సంపన్నుల ఈ జూద ప్రక్రియ వలన, ఈ సంపన్నుల యొక్క సరదా జూదం వలన, ఈ సంపన్నుల యొక్క జూద వ్యాపారం వలన, ఈ సంపన్నుల యొక్క జూద రాజకీయం వలన మనకు ఈ బాధపడింది మాత్రం పేదలు, మధ్యతరగతి వారు. ఈ మొత్తం ఈ క్రమంలో ఈ వ్యవహారంలో మనకు అర్థమైంది ఏంటంటే, మనం గొప్పగా చెప్పుకునే మన ప్రజాస్వామ్యంలో ఈ డొలతనం మరొకసారి బయటపడింది. ప్రజలందరికీ విప్లవ వందనాలు.
ఏటమ్మా తల్లి ప్రసాదం మర్చి